కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే బడ్జెట్ అని వీర్లపల్లి శంకర్ అన్నారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీల అమలు కోసం 56,000 కోట్ల రూపాయలు కేటాయించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తెలంగాణ సంపదను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబానికి ఈ బడ్జెట్ నచ్చదంటున్న వీర్లపల్లి శంకర్తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. మనం ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్. ఇది బడ్జెట్ ప్రస్తుతం మనతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై అయితే బీఆర్ఎస్ బీజేపీలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. ఈ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని చెప్తున్నారు. అయితే మనం ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి సార్. ఇది ఢిల్లీకి దోషపెట్టే బడ్జెట్లో ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే విమర్శలు చేస్తున్నారు. ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు, మైనార్టీలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్. ఇది బీఆర్ఎస్లకు నిజంగానే నచ్చదు. కాళేశ్వరం లాంటి కూలేశ ప్రాజెక్టులకు పెట్టే బడ్జెట్ కాదు. ఇలా అట్టడుగు వర్గాలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడే బడ్జెట్, మహిళలకు ఉపయోగపడే బడ్జెట్, విద్యార్థులకు ఉపయోగపడే బడ్జెట్. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని విధాల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్ల పరంగా ఏదైతే మేలు జరుగుతుందనే ఆకాంక్షతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణనంతా ఆగమడుపాలు చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, ఇలా పాలనను గాడి తప్పించి ఒక నియంత్రిత దూరంతో ఒకే కుటుంబం ఆ ఫలాలు అనుభవించింది. కాబట్టి అట్లా కాకుండా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజలకు మేలు జరిగే బడ్జెట్. కాబట్టి ఇవాళ మన రాష్ట్ర వనరుల పరిస్థితిని అర్థం చేసుకొని ఈ యొక్క పేద వర్గాలను అభ్యున్నతి కొరకు ఇవాళ ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది. గ్యారెంటీలను గాలికి వదిలేశారని చెప్తున్నారు. లేదు, 6 గ్యారెంటీలకు ఆల్రెడీ 56,000 కోట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి వాళ్ళు కళ్ళు లేని కబోదులు కాబట్టి అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళది ఏదైనా అబద్ధాన్ని నిజం చేసే నైజాం వాళ్ళది. కాబట్టి తెలంగాణ ప్రజలు వాళ్ళ అబద్ధాలను కూడా ఏ విధంగా మాట్లాడతారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొనే ఈ యొక్క ప్రజాపాలన తెచ్చింది రాష్ట్రంలో. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పేదల గురించే పనిచేస్తుంది. పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు, మహిళలకు పనిచేసే ప్రభుత్వం. ఆ దిశగానే బడ్జెట్ ఉంది. మేమందరం సంతృప్తిగా ఉన్నాం, ఎమ్మెల్యేలను కూడా సంతృప్తిగా ఉన్నాం. మంచి ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఇది. రేవంత్ రెడ్డి గురించి ఏదైతే కేటీఆర్ మాట్లాడుతూ తొండ ముదిరితే ఉసరలు ముదిరితే రేవంత్ రెడ్డి అని చెప్పి కామెంట్ చేశారు. ఇవాళ నేను ఒక మాట చెప్తా ఉన్నా కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలను 10 సంవత్సరాలు మోసం చేయగలిగారు. 10 సంవత్సరాల తర్వాత అందరు మేల్కొని ఇవాళ వాళ్ళని ఇంట్లో కూర్చునబెట్టారు. కాబట్టి అధికార దహంతో ఇవాళ అక్రోస్తో మాట్లాడుతున్న మాటలే. కాబట్టి ఒక పేదింటి రైతు బిడ్డ ఏ అబద్ధం చెప్పకుండా పేదల తరపున పోరాటం చేసి, రైతుల తరపున పోరాటం చేసి, సబండ వర్గాల తరపున పోరాటం చేసి అందరు మెచ్చిన నాయకునిగా ఒక ముఖ్యమంత్రిగా వచ్చి శాసనసభ కూర్చుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి, వాళ్ళు జీర్ణించుకోలేకపోతుండ్రు. ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తుండు, ఒక ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్రానికి ఏది అవసరమో అటువంటి కార్యక్రమాలే తీసుకుంటున్నాడు తప్ప వాళ్ళ ఇష్టానుసారంగా ఫామ్ హౌస్కే పరిమితమై ప్రణాళికలు చేసే రేవంత్ రెడ్డి గారు కాదు. కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. చూసారు కదా, అధికారం కోల్పోయారని ఒక అక్కసుతోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ వాస్తవానికి అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా ఉందని చెప్పి కూడా ఏదైతే శంకర్ చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో అజీం, ప్రైమ్ 9 అసెంబ్లీ.